బ్రెస్ట్ సర్జరీస్ అన్నది రకరకాల డివిజన్స్లోకి వస్తాయి. ఒకటొచ్చి నార్మల్ ఇండివిజువల్ స్మాల్ బ్రెస్ట్, వాళ్ళకి అంటే బ్రెస్ట్ సైజ్ తక్కువగా ఉందని చెప్పి బ్రెస్ట్ పెంచుకోవాలనుకుంటే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటొచ్చి నార్మల్ వితౌట్ స్కార్ కావాలి అనుకో, ఆర్ మినిమల్ స్కార్ ఉంటే ఫ్యాట్ గ్రాఫ్టింగ్. ఎక్కడైతే ఎక్కువ కొవ్వు ఉందో, అనవసరమైన కొవ్వు, ఆ కొవ్వు తీసేసి దాన్ని ప్రాసెసింగ్ చేసి బ్రెస్ట్ టిష్యూస్లోకి నింపి బ్రెస్ట్ వాల్యూమ్ అనేది పెంచడానికి వీలవుతుంది. సో వాళ్ళకి సర్జరీ అయిపోయిన తర్వాత సర్జరీ చేసినట్టు కూడా తెలీదు. నెక్స్ట్ వచ్చి ఇంప్లాంట్స్. లార్జర్ వాల్యూమ్ కావాలి ఒకేసారిలో, అన్నిసార్లు సర్జరీస్ నాకు వద్దు అనుకున్నప్పుడు చిన్న స్కార్ యాక్సెప్ట్ చేసుకుని బ్రెస్ట్ లిఫ్ట్ అనేది బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ప్రొసీజర్ చేయొచ్చు. లేడీస్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత, లేదంటే వెయిట్ లాస్ తర్వాత కొంతమందికి బ్రెస్ట్ అనేది సాగింగ్ వస్తుంది. సో ఆ బ్రెస్ట్ సాగింగ్ అన్న సిచ్యుయేషన్ వచ్చింది అంటే దర్ ఆర్ 2 సిచ్యుయేషన్స్ అందులో, విత్ వాల్యూమ్, వితౌట్ వాల్యూమ్. వాల్యూమ్ ఉంది కానీ బ్రెస్ట్ సాగింగ్ అయిపోయింది. సో వాళ్ళకి మినిమల్ స్కార్ తోటి, చిన్న స్కార్ తోటి బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీ చేయొచ్చు. కానీ ఏంటంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వాల్యూమ్ ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళకి వేరే ఇంప్లాంట్ ఆర్ వేరే ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అనే ప్రొసీజర్ చేయవలసిన అవసరం ఉండదు. అదే కానీ వాల్యూమ్ లాస్ ఉంది అంటే వాళ్ళకి బ్రెస్ట్ లిఫ్ట్తో పాటు ఇంప్లాంట్స్ పెట్టి బ్రెస్ట్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. అలాగే కొంతమంది లేడీస్కి ఏంటంటే చాలా పెద్ద బ్రెస్ట్తో బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే బ్రా వేసుకున్నప్పుడు షోల్డర్ స్ట్రాప్స్ నెక్స్ట్ ఉంటాయి కదా, అవి ఆ స్ట్రాప్స్ వచ్చి భుజం మీద కట్ అవుతూ ఉంటుంది, చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంటారు. అలాగే బ్రెస్ట్ కింద, బ్రెస్ట్ మధ్యలో కూడా ఏంటంటే వాల్యూమ్ మూలని వాళ్ళకి చెమట పట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఏంటంటే ఆ బరువుతో కూడా అంటే వాళ్ళకి మెడ నొప్పి, భుజాల నొప్పులు, నడు నొప్పి రావచ్చు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే బ్రెస్ట్ వాల్యూమ్ తగ్గించి నార్మల్ షేప్లోకి రావచ్చు. దాన్ని బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అంటాం. క్యాన్సర్ ఒక పెద్ద వ్యాధి, ఈజ్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ మెనీ ఉమెన్. బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది చాలా కామన్. బ్రెస్ట్ వాల్యూమ్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి బ్రెస్ట్ వాల్యూమ్ అనేది తీసేయవలసిన అవసరం పడుతుంది. దాంతోపాటు ఏంటంటే కొంతమందికి స్కిన్ కూడా తీయవలసిన అవసరం పడుతుంది. కొంతమందికి బ్రెస్ట్ నిప్పుల్ కూడా పోతుంది. సో అలాంటి వాళ్ళకి రకరకాల బ్రెస్ట్ రీవాల్యూమైజేషన్ ప్రొసెసర్స్ ఉన్నాయి, అవి చూస్ చేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే జస్ట్ ఓన్లీ వాల్యూమ్ తక్కువ ఉంది, సో వాల్యూమ్ పెంచుకుందుకు ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చు. వాల్యూమ్ కొంతమందికి స్మాల్ పోర్షన్ ఆఫ్ ద బ్రెస్ట్ తీస్తారు. సో ఆ స్మాల్ పోర్షన్ ఒకటే కరెక్ట్ చేయడానికి చిన్న ఫ్లాప్ సర్జరీస్ అన్నీ ఉంటాయి. ఆ ఫ్లాప్ సర్జరీస్ చేసుకుంటే కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. టోటల్ బ్రెస్ట్ తీసేస్తే దెన్ ఏంటంటే వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఫ్లాప్స్ టు మ్యాచ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ఆపోజిట్ సైడ్. సో ఇవన్నీ అంటే ఒక్కసారిలో అయ్యే ప్రొసీజర్స్ కాకపోవచ్చు, అంటే సేమ్ టైంలో కొంత చేయొచ్చు, మళ్ళీ దాని తర్వాత ఫర్దర్ కరెక్టివ్ సర్జరీస్ కొన్ని చేసుకోవచ్చు. ఎవరికైతే నిప్పుల్ కూడా తీసేస్తారో వాళ్ళకి నిప్పుల్ రికన్స్ట్రక్షన్ అనేది సర్జరీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక 3 to 6 months తర్వాత నిప్పుల్ రికన్స్ట్రక్షన్ అన్న ప్రొసీజర్ చేస్తే వాళ్ళకి ఆల్మోస్ట్ ఆపోజిట్ బ్రెస్ట్తో మ్యాచ్ అయ్యి ఉంటుంది, వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి.